శాంతి టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనములు. జీవవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు దైవజనుడు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ దినకర్ గారు దైవ సందేశం అందిస్తారు. మీరందరూ విని దైవ ఆశీర్వాదము పొందండి. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. శాంతి టెలివిజన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటించడానికి ప్రభు నాకు కృప చూపుతూ సహాయపడుతున్న మా సంఘస్థులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, ప్రశస్తమైన ప్రభువా, నీ పాద పద్మములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎన్నికలేని వాడను, నిష్ప్రయోజకుడను, నీ మహాకృపను బట్టి వేలాది మంది నీ వాక్యాన్ని వినడానికి, చూడడానికి, అయ్యా నీ సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సహాయపడిన సంఘస్థులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, నీ వాక్యం ద్వారా అనేకులను బలపరచండి, రక్షణ లేని వారిని రక్షించండి. ఓ ప్రభువా, మీ నూతనమైన కృప అనుగ్రహించి ఇంకా నిరవధికంగా కొనసాగడానికి నీ కృపను మాకు మెండుగా అనుగ్రహించి దీవించి మహిమ పొందమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మీరంతా క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారని నేను తలంచున్నాను. ప్రియులారా, మనం క్షేమంగా అన్నిటిలో అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తమై ఉంది. సర్వశక్తి గల దేవుడు మన క్షేమమును చూసి, సంతోషాన్ని చూసి, అలాగే అభివృద్ధిని చూసి ఆనందించే దేవుడని బైబిల్లో చెప్పబడింది. ఈ యొక్క సమయంలో నేను ఆరోగ్యము, ఆయుష్, క్షేమమును గురించి మాట్లాడనై ఉన్నాను. ఈ లోకంలో ప్రతి మానవునికి ఆరోగ్యము, ఆయుష్, క్షేమము అవసరమై ఉంది. ప్రతి మానవుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఆరోగ్యము, ఆయుష్, క్షేమము అవి దేవుని వశములో ఉన్నవని బైబిల్ గ్రంథం అంతా ఘంటాపదంగా చెప్పబడి ఉంది. ఆరోగ్యము లేకపోతే సంపద, ఆయుష్, క్షేమం అనేది అవి దేవుని వశము. దేవుడు ఎవరికైతే అనుగ్రహిస్తున్నాడో వారు ధన్యులు. కాబట్టి ఇక్కడ దేవుని వశములో మనుషులందరూ కూడా ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఎహెజ్కేలు 18:4 చూస్తే మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, కుమారులేమి తండ్రులేమి మీరందరూ కూడా నా వశములో ఉన్నారని సర్వశక్తి గల దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆరోగ్యము, ఆయుష్, క్షేమము దేవుని వశము. అవి దేవుని వలన మనకి అనుగ్రహించబడుతున్నాయి. మనందరం కూడా ఆయన వశములో ఉన్నాం. కుమారులైనా, తండ్రులైనా, కుమార్తెలైనా మనుషులందరూ కూడా దేవుని వశములో ఉన్నాం. ఫర్ ఎవ్రీ లివింగ్ సోల్ బిలాంగ్స్ టు మీ అంటున్నాడు దేవుడు. కాబట్టి అన్నీ కూడా నాకు చెందినవి, నా వశములో ఉన్నవి అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన స్వహస్తములతో మానవులను కలుగు చేశాడు. కాబట్టి మీరందరూ కూడా నా వశములో ఉన్నారు అని సర్వ సృష్టికర్త అనే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే కీర్తన 31:15 మనం చూసినట్లయితే మా కాలగతులన్నీ నీ వశములో ఉన్నాయని దావీదు భక్తుడు చెప్తున్నాడు. మన సమయము, మన కాలము, మనం ఎంతకాలం జీవించాలి, ఎంతకాలం ఈ లోకంలో బ్రతకాలి, ఎంతకాలం ఈ యొక్క లోక యాత్ర మనుగడను కొనసాగించాలి, అవన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయి. మై టైమ్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటున్నాడు దావీదు భక్తుడు. అయ్యా, నా సమయము, నా కాలము, నా కాలగతులన్నీ నీ వశములో ఉన్నాయి. ప్రియులారా, నువ్వు బ్రతకాలన్నా, నువ్వు ఈ లోకంలో జీవించాలన్నా అది కేవలము దేవుని వశములో ఉంది. దేవుడే మన ఆయుష్కి కర్త అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఆ సత్యాన్ని గమనించిన భక్తుడైన దావీదు, దేవా, నా కాలగతులన్నీ నీ వశములో ఉన్నాయని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, మన కాలగతులన్నీ ఆ మహోన్నతుడైన దేవుని వశములో ఉన్నాయని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఇక్కడ దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 23, 24 కలిసి ఉన్నాయి. అక్కడ కూడా బెల్షాజరు రాజైన తర్వాత సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతించినందున ఒక అరచేయి వచ్చి ఆ గోడ మీద రాస్తూ ఉంది, మెనే మెనే టెకేల్ ఒఫార్సిన్ అని రాయబడింది. దేవుడు అతని విషయంలో లెక్క చూశాడు. అతడు తక్కువవాడుగా కనబడ్డాడు. అతను ప్రభుత్వ విషయంలో కూడా లెక్క చూశాడు. అతడు లెక్క ముగించబడింది.
కారణం ఏమిటంటే ఏ దేవుడు ఆయన్ని సృష్టించాడో, ఏ దేవుడు అతనికి పదవి అధికారాన్ని ఇచ్చి రాజుగా చేశాడో, ఏ దేవుని వశములో ఆయన సకల మార్గాలు ప్రాణాలు ఉన్నాయో ఆ దేవుణ్ణి మహింపరచలేదు కనుక అరచేయి వచ్చి రాస్తూ ఉంది. అక్కడ అతని జీవితం ముగించబడింది. ఆ రాత్రే అతడు హతుడాయనని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, ఏ దేవుని వశములో మన ప్రాణము మన కాలగతలో ఉన్నాయో ఆ దేవుణ్ణి మనం మహింపరచాలి, ఆ దేవుణ్ణి స్తుతించాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇటు దేవుని వాక్యం ఏ విధంగా చెప్పబడింది, బెల్షాజరు, యు డిడ్ంట్ హానర్ యువర్ గాడ్, నీ దేవుని నీవు ఘనపరచలేదు. యు డిడ్ంట్ గ్లోరిఫై యువర్ గాడ్, నీ దేవుని నీవు మహింపరచలేదు. హూ హోల్డ్స్ ఇన్ హిస్ హ్యాండ్ యువర్ లైఫ్ అండ్ ఆల్ యువర్ వేస్, ఏ దేవుని వశములో నీ ప్రాణము నీ సకల మార్గాలు నీ కాలగతలు ఉన్నాయో ఆ దేవుణ్ణి నీవు మహింపరచలేదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చేతిలో నీ ప్రాణము, నీ జీవము, నీ సకల మార్గాలు ఉన్నాయి. ఆ దేవుని నువ్వు ఘనపరచాలి, ఆ దేవుని విశ్వాసం ఉంచాలి, ఆ దేవుని మార్గాల్లో నడవాలి, ఆయన హత్తుకొని జీవించాలని ఈ సమయంలో దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు అంటున్నాడు, ప్రభువా నా కాలగతలు నీ వశములో ఉన్నవి. బెల్షాజర్తో దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణము నీ సకల మార్గాలు నా వశములో ఉన్నవి, నన్ను నీవు ఘనపరచలేదు. దేవుడు నీ లెక్క చూస్తున్నానని చెప్పాడు. ఒకవేళ నీ లెక్క దేవుడు చూస్తే నీ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించు. ఆ ప్రియ ప్రభు వశములో నీ ప్రాణము నీ మార్గాలు ఉన్నాయి. ఆయనను ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. యు షుడ్ గ్లోరిఫై యువర్ గాడ్, యు షుడ్ గ్లోరిఫై యువర్ క్రియేటర్ ఆఫ్ ఆల్ యూనివర్స్. ఆ సర్వ సృష్టికి ఆధారభూతుడైన ఆ దేవుని నువ్వు ఘనపరచాలని ఈ సమయంలో నీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు గ్రంథం 12:10 ప్రాణము మనుషులందరి ఆత్మలు కూడా దేవుని వశములో ఉన్నవి. మన ప్రాణము మన మార్గాలు ఇక్కడ దేవుని వాక్యం ఆ విధంగా చెప్తుంది. మనుషులందరి ఆత్మలు దేవుని వశములో ఉన్నవి. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఇన్ హిస్ హ్యాండ్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎవరీ క్రీచర్ అండ్ బ్రీత్ ఆల్ మెన్స్ కైండ్, ఆల్ మ్యాన్ కైండ్. దేవుని వశములో మన ప్రాణము ఆత్మలు సమస్తం కూడా ఆయన వశములో ఉన్నాయి. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతిలో మన జీవం ఉందని చెప్పవచ్చు. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి మహింపరచాలి, ఘనపరచాలి అని దేవుని వాక్యం ఇలా తెలియచేస్తుంది. సామెతలు 29:26 మనుషులకు తీర్పు తీర్చుట యెహోవా వశము. దేవుడు తీర్పు తీర్చుట ఆయన వశము. నీకు తీర్పు తీర్చగలవాడు యేసుక్రీస్తే. నీ రక్షించగలవాడు యేసుక్రీస్తే. నీ పాపములు క్షమించుటకు అధికారం కలిగిన వాడు. పక్షవాయు గలవాళ్ళతో ప్రభు చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి, లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా వింతగా చూస్తూ ఉన్నారు. జీసస్ హ్యాస్ అథారిటీ టు ఫర్గివ్ సిన్స్ ఆన్ ద ఎర్త్. యేసుక్రీస్తుకి పాపములు క్షమించుటకు అధికారము గలదు. ప్రియమైన వారలారా, పాపము లేని దేవుడు ఆయన, పాపము లేని పరిశుద్ధుడు ఆయన. కాబట్టి తీర్పు తీర్చుట ఆయన వశము. బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, ఈ దేహంతో జరిగించిన వాటి క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం అందరము వాటి ప్రతిఫలాన్ని పొందడానికి క్రీస్తు యేసు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలి. ఆయన తీర్పు తీరుస్తాడు నీకు నాకు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఎందుకో తెలుసా, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయన నడిపిస్తూ ఉంటే, ఆయన విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు ఒక దినాన. తీర్పు తీర్చుట యెహోవా వశమని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడింది. బైబిల్లో కీర్తన 68:20 చూస్తే మరణము తప్పించుట యెహోవా వశము. యెహోవా భారమును భరించున్నాడు, మరణము తప్పించుట ఆయన వశము. గాడ్ ఈస్ గాడ్ హూ సేవ్స్ ఫ్రమ్ ద డెత్. దేవుడు మన మరణము నుండి తప్పించగల సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు. మరణపు అంచుల్లో వ్యాధి రోగంతో బాధపడుతున్నావు అనే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మరణాన్ని తప్పించి నీకు నిత్య జీవం ఇవ్వటకు ఆయన శక్తిమంతుడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఈ మాటలు నీకు తెలియచేయబడుతూ ఉన్నాయి. 3 మాటలు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆరోగ్యము, ఆయుష్, క్షేమము దేవుని వశములో ఉన్నవి. ఇప్పటి వరకు మనుషులందరూ కూడా ఆయన వశములో ఉన్నారని, మన కాలగతులన్నీ ఆయన వశములో ఉన్నాయని, మన సకల మార్గాలన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయని, మనకు తీర్పు తీర్చుట ఆయన వశమని
మరణము తప్పించుట ఆయన వశమని ఇప్పటి వరకు చూసాము. పోతే నీకు ఆరోగ్యంగా నీ ఉండాలంటే సర్వశక్తి గల దేవుని యందు విశ్వాసం ఉంచాలి. సామెతల 3:8 ఈ విధంగా చెప్పబడింది, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తవ వచ్చునని రాయబడింది. పాపంలో జీవిస్తున్న సహోదరి సహోదరుడా, నీ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే నీకు ఆరోగ్యం వస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నీవు యెహోవాయందు భయభక్తులు కలిగి, యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్తు వస్తుంది. అదే సామెత 4:22 దొరికిన వారికి అవి జీవములు, అవి వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. నా దేవుని మాటలు, నా యేసయ్య మాటలు సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుడే ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయనకి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని కార్చి, తన చనిపోయి తిరిగి లేచాడు మనకు నూతన జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. ఇర్మీయా గ్రంథం 33:6 ఈ విధంగా తెలియచేయబడింది, నేను మరలా ఆరోగ్యమును స్వస్థతను రప్పించుచున్నాను, సత్య సమాధానములు సమృద్ధిగా నేను బయలుపరచదనని ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అంటూ ఉన్నాడు. నేను మరలా ఆరోగ్యమును స్వస్థతను రప్పించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు అనేకమైన వ్యాధులతో, సమస్యలతో బాధపడుతున్నావేమో, దేవుడు చెప్తున్నాడు నీతో, మరలా నీకు ఆరోగ్యమును, మరలా నీకు స్వస్థతను, సత్య సమాధానములు సమృద్ధిగా దేవుడు నీకు బయలుపరుస్తాడు. నేను నడిపించే గొప్ప దేవుడు ఆయన. మత్తయి సువార్త 9:12 ప్రభు స్వయాన చెప్పిన మాటలు ఏంటంటే, ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యం గలవాడికి వైద్యుడు అవసరము, రోగికి వైద్యుడు అవసరము. కాబట్టి నా ప్రభువే పరమ వైద్యుడు, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళా నడిపించే సర్వశక్తిమంతుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన హత్తుకొని జీవిస్తే నీకు ఆరోగ్యం వస్తుంది. ద్వితీయోపదేశకాండము 15:26 కూడా ఆ మాట చెప్పబడింది, నీవు నా మాట విని నా కట్టడను అనుసరించి నడుచుకునే ఎడల ఐగుప్తులు కలుగు చేసిన రోగముల్లో ఏది నీకు రానివ్వను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్పాడు. దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. యేసుక్రీస్తు నీకు నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించే గొప్ప దేవుడు. కీర్తన 38:3 చెప్పబడిన మాట, నీ కోపం వల్ల నా ఆరోగ్యం క్షీణిస్తుంది అని ఆయన చెప్పాడు. ఒక్కోసారి దేవుని ఉగ్రత, దేవుని కోపం మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. చెడు చేస్తూ, పాపంలో జీవిస్తూ, దేవునికి అవిధేయులవై మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని కోపం మన మీదకి వచ్చి ఒక్కొక్కసారి మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం. నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు యొద్ద శరణ వేడితే ఆ ప్రభు నీకు మరలా నూతన ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. రెండవది ఆయుష్. ఒకటి హెల్త్, రెండవది లైఫ్ ఆఫ్ స్పాన్, లాంగ్ లైఫ్. మనిషికి ఆయుష్ కావాలని మానవుడు నిరంతరము ఆశపడుతూ ఉన్నాడు. తొందరగా చచ్చిపోవడము ఎవరికి ఇష్టం లేదు. అధిక సంవత్సరాలు జీవించాలని అధికంగా ఆశపడుతూ ఉన్నారు మానవులందరూ. బైబిల్ అలా చెప్తోంది. సామెతలు 9:11 నా వల్లనే నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములు అధికములగును. యేసుక్రీస్తు వల్ల, ఆ సృష్టికర్త అయిన దేవుని వల్ల నీకు దీర్ఘాయువు కలుగుతూ ఉంది, ఇంకెవరి వలన కలగదు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలము. దీర్ఘాయువు కావాలని, మంచి ఆయుష్కాలము కావాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుడు నీకు అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆయుష్ వస్తుంది. కీర్తన 35 ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ నీ ఆయుష్కాలమంతా ఉంటుంది. ఆయన కోపం ఒక్క నిమిషమే, కానీ ఆయన దయ నీ ఆయుష్కాలమంతా కూడా ఉంటుంది. అటువంటి ప్రేమ గల దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనందు విశ్వాసం ఉంచుతావా? మంచి ఆయుష్కాలం నీకు కావాలంటే ఆ ప్రియ ప్రభువును నువ్వు నమ్ముకోవాలి. ఆ ప్రియ ప్రభువును నువ్వు నమ్ముకోవాలి. ప్రియమైన సోదరి సోదరుడా, బైబిల్ గ్రంథంలో 21వ కీర్తన 4వ వచనంలో ఆయుష్ నిమ్మని అతను నన్ను వరమడగ్గా నేను అతనికి దయచేసి తినని దేవుడు చెప్తూ ఉన్నాడు. అక్కడ దావీదు ఆయుష్ ప్రభు అని దేవుడిని అడుగుతున్నాడు. నువ్వు కూడా ఈ దినము నుండి
ఏ దేవుని వశములో నీ ప్రాణము, నీ సకల మార్గాలు, నీ ఆయుష్కు దీర్ఘాయువునకు మూలమైన నీ ప్రభువుని నువ్వు అడిగితే, ప్రార్థన చేస్తే నీకు కూడా మంచి ఆయుష్కాలాన్ని దేవుడిస్తాడు. ఒకటి, ఆయన ఆయుష్కాలను వరం అడిగాడు. 27వ కీర్తన 4వ వచనములో దేవుని ప్రసన్నతను చూడాలి, వరంగా దయచేయమని అడిగాడు. ఇలాంటి వరాలు మనం అడుగుతున్నామా దేవుణ్ణి? ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దీర్ఘాయు ఆయుష్నిమ్మని అతను నన్ను వరమడగగా అని అంటున్నాడు దేవుడు. ప్రభువా, నాకు మంచి ఆయుష్కాలం, అదే ఒక వరంగా దయచేయండి అని దేవుడు దావీదును అడుగుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో తెలియచేస్తుంది. నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ మహోన్నతుడైన దేవుడు, ఆయన విశ్వాసం ఉంచితేనే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. మనం జీవించే సంవత్సరములు అధికమవుతాయి. మంచి ఆయుష్ కలిగి ముదిమయందు నువ్వు నిద్రిస్తావు. బైబిల్ ఎలా చెప్పబడింది? 90వ కీర్తన 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అన్నాడు మోషే భక్తుడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడో, ఆ దినములు మధ్య నేను కొనిపోకుండా సంపూర్ణమైన ఆయుష్ నీకు ఇచ్చి ఈ భూమి మీద నేను సంతోషింపజేయడానికే తన సర్వస్వాన్ని దారబోసాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు బ్రతకాలని, ఆయన యందే నీవు జీవించాలని, నీ సకల మార్గాలకు ఆయనే మూలమని దేవుని వాక్యంలో చెప్పబడింది. ప్రియమైన సోదరి సోదరుడా, ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కటి అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఆ యొక్క ఆయుష్కు మూలమైన నీ దేవుణ్ణి నీవు హత్తుకొని బ్రతకాలని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 20వ వచనంలో, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువునకు దేవుడే మూలం. నీకు ఆయుష్కాలానికి మూలం దేవుడే. సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యెహోవా. ఆయన యందు నీ విశ్వాసం ఉంచాలి. ఇక్కడ చెప్తూ ఉంది దేవుని వాక్యం ఈ విధంగా, కాబట్టి నీవు నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యముని విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. జీవమును కోరుకొనుడి. జీవ ప్రదాత అయిన దేవుణ్ణి హత్తుకుంటే మనకు జీవం కలిగి మనం జీవిస్తాం. ప్రియమైన సోదరి సహోదరుడా, ఆరోగ్యం కావాలని ఆశపడుతున్నావా? ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, ఆరోగ్యం వస్తుంది. ఆయుష్ కావాలని ఆశపడుతున్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలము. నా వల్లనే నీకు ఆయుష్ కలుగుతుందని చెప్పాడు ఆ దేవుడు. కాబట్టి నీ ప్రాణము, నీ దీర్ఘాయువునకు మూలము నా ప్రభు, నా రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన్ను నమ్ముకుంటావా? ఆయనందున విశ్వాసం ఉంచుతావా? ఆలోచన చేయండి. దేవుని మాటలు వింటున్న నీవు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న నా సహోదరి సహోదరుడా, భయంతో మధ్యలోనే నా జీవితం ముగిసిపోతుందని ఎంతో వేదన చెందుతున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన తండ్రి అయ్యా, ప్రియమైన తల్లి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆలకించాలని కోరుతూ ఉన్నాను. మూడవదిగా క్షేమము. ప్రతి మనిషిని అడుగుతారు, ఏమయ్యా క్షేమంగా ఉన్నావా? కనబడ్డ వారందరం మనం అడుగుతాం, హలో హౌ ఆర్ యూ అంటాం. ఎలా ఉంటున్నారండి? క్షేమమేనండి, వీఆర్ ఆల్ ఫైన్, మేమంతా బాగానే ఉన్నాం, మేమంతా క్షేమంగా ఉన్నాం అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, దేవుడే మనకు క్షేమాన్ని అనుగ్రహించేవాడు. కీర్తన 116, 7, 8లో ఈ విధంగా చెప్పబడింది, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కనులను, జారి పడకుండా పాదములను తప్పించాడని 8వ వచనంలో ఉంది. అదే 7వ వచనంలో, నా ప్రాణమా నీకు దేవుడు క్షేమమును విస్తరింపజేస్తున్నాడు, తిరిగి విశ్రాంతిలో ప్రవేశింపము. దేవుడు నీ ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రాణానికి క్షేమం అని వాక్యంలో రాయబడింది. 35వ కీర్తన 27వ వచనంలో, దేవుడు తన సేవకుని క్షేమము చూసి ఆనందించి యెహోవా అని రాయబడిన అద్భుతమైన మాట. సేవకుని క్షేమము అనేదాన్ని ఒకచోట ఇంగ్లీష్ తర్జుమాలో దేవుడు తన పిల్లల యొక్క
అభివృద్ధిని చూసి సంతోషించే దేవుడు, క్షేమాన్ని చూసి సంతోషించే దేవుడు. నీవు క్షేమంగా ఉండాలనే నా ప్రభు నీ కొరకు మరణించాడు. నీ క్షేమము భద్రత కలిగి జీవించాలనే నా ప్రభు అన్ని ఏర్పాట్లు నీ కొరకు ఏర్పాటు చేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యోబు గ్రంథం 36:11, మీరు ఆలకించి నన్ను సేవించినడలా మీ దినములు క్షేమంగాను మీ సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుస్తారు. ఆలకించకపోతే బాణముల చేత కూలి నశిస్తారు, జ్ఞానము లేక చనిపోతారని యోబు గ్రంథం 36:11 చెప్పబడింది. 26:16 పురాతనమైన మార్గముల గురించి పరిశీలించండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. అడగండి, దేవుని సేవకులను అడగండి. యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏం చేశాడు ఈ లోకానికి, ఆయన నమ్ముకుంటే కలిగే ప్రయోజనం మేలు ఏమిటి అని అడగండి. దేవుని సేవకులు తెలియచేస్తారు. పురాతనమైన మార్గాలను పరిశీలన చేయండి, మేలు కలుగు మార్గం మీద అడగండి. ఇది మేలు కలిగే మార్గం. యేసుక్రీస్తు నమ్ముకున్నట మేలు చేసే దేవుడు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరైతే అపవాది చేత పీడించబడుతున్నారో స్వస్థపరుస్తూ మేలు చేస్తూ సంచరిస్తున్న దేవుడు ఆయన. ఆయనే అందరికీ ప్రభు. ఆయన నమ్ముకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అపోస్తుల కార్యం 15:29 మీకు క్షేమమగునుగాక అని రాయబడింది. ఫిలిప్పీ 2:19-20 ఎపఫ్రా ఇతరుల క్షేమ విషయమై అతడు ఎక్కువగా చింతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడని పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో చెప్తూ ఉన్నాడు. ఆయన ఎపఫ్రా సంఘముల గురించి ఇతరుల గురించి ఎక్కువగా చింతిస్తూ మీ క్షేమం కొరకు అతడు చింతిస్తున్నాడని చెప్పి రాయబడింది. అపోస్తుల కార్యం 9:31 సంఘము కూడా క్షేమాభివృద్ధి నొందొచ్చు, పరిశుద్ధాత్మ ఆదరణ భయము కలిగి దినదినము విస్తరించుండునని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉన్నాడు, వారి సంఘాల్లో ఉన్నాడు, వారి సంఘాలు విస్తరిస్తున్నాయి, క్షేమంగా ఉన్నాయి. మనం కూడా పరిశుద్ధాత్మను కలిగి ఆ పరిశుద్ధాత్మన ఆలోచన ప్రకారం నడుచుకుంటే మనం క్షేమంగా ఉంటాం, మన సంఘాలు కూడా క్షేమంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక 4 ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాను. దేవుడు దేహమునకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఎముకలకు సత్వం అనుగ్రహిస్తున్నాడు, ప్రాణానికి క్షేమమునిస్తున్నాడు, మనస్సుకు నెమ్మదినిస్తూ ఉన్నాడు, ఆత్మకు జీవమును సంతృప్తిని ఇచ్చేవాడు నా ప్రభు అయిన యేసయ్య. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆరోగ్యం కావాలని ఆశపడుతున్నావా? మంచి ఆయుష్ కలిగి ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నావా? క్షేమంతో బ్రతకాలని నీవు నీ కుటుంబము ఆశపడుతున్నారా? అవన్నీ దేవుని వశములో ఉన్నవి, అవన్నీ దేవుని వశములో, దేవుని చేతిలో ఉన్నవి. ఆ ప్రియ ప్రభువుని ఎప్పుడైనా నమ్ముతావా? ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? ఆయన హత్తుకొని జీవిస్తావా? ఆ ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రియ ప్రభు చెప్తూ ఉన్నాడు. వస్తావా ఆయన వద్దకి? నమ్ముకుంటావా ఆయన్ని? మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్ కాలాన్ని, మంచి క్షేమాన్ని నీకు నీ కుటుంబానికి ఆ సర్వశక్తి గల దేవుడు అనుగ్రహిస్తాడు. ఏఆర్ స్టీవెన్ సార్ ఈ మధ్య ఒక పాట రాశాడు, స్వస్థపరచు యెహోవా నీవే, అద్భుతమైన దేవుడవు, ఆరోగ్యము అలాగే ఆనందము నీ వశము, క్షేమానికి నీవే ఆధారం అని ఈ మధ్య ఒక పాట రాశాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, నేను ముగిస్తున్నాను. ఆ దేవుణ్ణి నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఆరోగ్యము, ఆయుష్, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించి ఈ భూమి మీద దీవిస్తాడు. ఆయన నమ్ముకోకపోతే నిత్య నాశనానికి, నరకానికి వెళతావు. యుగయుగాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంతో వేదన అలమటించాలి. ప్రభువుని నమ్ముకొనుము. ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు, నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మేము ఆరోగ్యంగా మంచి ఆయుష్ కలిగి క్షేమంగా ఉండాలని మా కొరకు నీవు ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని సర్వాన్ని అర్పించి సమాధి నుండి తిరిగి లేచి మానవులందరికీ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రసాదించావు. ఓ నా ప్రియమైన తండ్రి, మరోసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మమ్మల్ని దీవించి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో కూడా ప్రభువా వ్యాధి నుండి వారికి మంచి ఆరోగ్యాన్ని
అయా దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తవిచ్చే దేవుడవు, ప్రాణానికి నెమ్మదిని క్షేమాన్నిచ్చే దేవుడవు, మనస్సుకు నెమ్మదినిచ్చే దేవుడవు ప్రభువా, ఆత్మకు నిత్య జీవం సంతృప్తినిచ్చే దేవుడు. ఆ విధంగా ఎంతమంది అయితే బలహీనంతో అనారోగ్యంతో ఉన్నారో వారిని ఇప్పుడే మీరు స్వస్థపరిచే ఆరోగ్యం దయచేయండి. వారికి మంచి క్షేమాన్ని, ఆయుష్ని అనుగ్రహించి నీ కొరకు జీవించలాగానే కృపదాయి చేయమని ఆశీర్వదించమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం చెప్పుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సావాసము కూడిన మనందరికీ ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వశక్తి గల దేవుడు మిమ్మలను దీవించునుగాక. శాంతి టెలివిజన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విన్నారు కదా. యోబు గ్రంథం 36:11 ఈ విధంగా తెలియచేయబడింది. వారు ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల తమ దినములు క్షేమంగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యము జాగ్రత్తగా ఆలకించి అనుసరించి నడుచుకోవడం ద్వారా మీ దినాలు క్షేమంగాను మీ సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చుదురని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? వ్యాధి రోగములతో బాధపడుతున్నారా? దయ్యముల చేత పీడించబడి సమాధానం లేని స్థితిలో ఉన్నారా? అయితే మీ సమస్యను మాకు తెలియచేయండి, మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు తప్పక విడుదల అనుగ్రహిస్తాడు. మీరెక్కడా ఆరాధనకు వెళ్ళకపోతే మీకు సమీపంలో ఉన్నటువంటి ద గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ ఉన్నది, గాంధీనగర్ రోడ్లో. ప్రతి ఆదివారము 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. శుక్రవారము సాయంత్రం 6:30కి సంఘ ప్రార్థన జరుగుతుంది. శనివారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగనే ప్రతి నెల ఆఖరణ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీ సమస్య ఏదైనప్పటికీ సంఘ ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తములన్నట్లు చేస్తాడు, ఆశీర్వదించి వర్ధెల్ల చేస్తాడు. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. జీవవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ జీవితాల్లో కార్యం చేసిందని నమ్ముచున్నాము. మీ స్పందనను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా అడ్రస్ జీవవాక్కు ద గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్, గాంధీనగర్ రోడ్, వేదాయపాలెం, నెల్లూరు 4. మా ఫోన్ నంబర్స్ 9502485578, 9701492558. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.